కళ్యాణ్ దగ్గరకా? నువ్వా వదినా? ఈ టైంలో నువ్విక్కడ? అందరూ నిద్రపోతుంటే నేనేం చేస్తున్నాననా? నేను ఈ ఇంటి పెద్ద కొడల్ని, ఒక విధంగా వాచ్మెన్ని. కళ్యాణ్ని ఎంతగానో ప్రేమించిన నువ్వు వద్దు అని మీ అన్నయ్య కన్విన్స్ చేసినప్పుడే, సరే అని వెంటనే ఒప్పుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని. ఇలా చేయడం తప్పనిపించట్లేదా? ఎవ్వరూ నా ప్రేమను అర్థం చేసుకోనప్పుడు నేనేం చేయాలి మరి? పెద్దవాళ్ల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం నా ప్రేమని చంపుకొని ఏడుస్తూ లైఫ్ లాంగ్ జీవచ్చవల్లా బతకాలా? పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మా ప్రేమ గురించి చెప్పాను. ఆ మర్యాదని వాళ్ళు నిలబెట్టుకోలేదు. అందుకే చెప్పా పెట్టకుండా ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడమే కాదు, కళ్యాణు నేను రేపు ఉదయం గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీ అమ్మా నాన్నలు నీకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే వాళ్ళమ్మాయి అత్తారింటికి వెళ్ళింది అంటారు. ఇలా నువ్వు వెళ్ళిపోతే లేచిపోయింది అంటారు. ఇది అమ్మా నాన్నలకి గౌరవమా చెప్పు? అమ్మా నాన్నల్ని నలుగురిలో తలదించుకునేలా చేయడం నా ఉద్దేశం కాదు దినా. కాదు అంటున్నావు, కానీ నువ్వు అదే పని చేస్తున్నావు కదా. మరేం చేయను దినా? వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను. పోనీ చచ్చిపోమంటావా? శైలు, ఏంటా మాటలు? అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకో. మరేం చేయను చెప్పొదినా? నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు శైలు. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఎన్ని అవరోధాలొచ్చినా గెలిచి తీరుతుంది. కానీ వాళ్ళెవరూ ఒప్పుకోనంటున్నారు కదా. నువ్వు వాళ్ళ మాటే మాట్లాడుతున్నావు కదా. శైలు, నేనిప్పుడు చెప్తున్నాను కదా, వాళ్ళని నేనొప్పిస్తాను. నేను ప్రేమించిన కళ్యాణ్ మీకు నచ్చకపోవడం నా దురదృష్టం. నేను ప్రేమించిన కళ్యాణ్ నాకు దక్కకుంటే నేను బతకలేను. కళ్యాణ్ లేకుంటే నా జీవితమే వృధా. నేను కళ్యాణ్ గుళ్ళో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను చేస్తున్న పని మీ అందర్నీ బాధ పెట్టినా తప్పడం లేదు. అందుకు మీ అందరూ నన్ను క్షమించాలి. కళ్యాణ్ నాకు దక్కకుంటే నేను లైఫ్ లాంగ్ దురదృష్టవంతురాలుగా మిగిలిపోవాలి. అది నాకిష్టం లేదు. క్షమించగలిగితే నన్ను ఆశీర్వదించండి. శైలు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు? లేటుగా లేచాను నాన్న. రాత్రంతా ఏం ఘనకార్యం చేశావని ఇంత లేట్?
కళ్యాణ్తో పెళ్లి చేస్తానని చెప్పాను కదా, ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు? ఏం నటిస్తున్నావే? చిన్న వదిన నీ గురించి చెప్పకపోతే నా జీవితమే నాశనం అయిపోయేది. శైలు, ఏంటి మాట్లాడావు? నీ గురించి తెలిసాక కూడా డల్గా ఎందుకుంటాను వదిన? బాబు, పెళ్ళంటున్నారు, పేరు కూడా పెద్దలు ఎవరు కనబట్టలేదు. ఈ పెళ్లికి పెద్దల మేమే పంతులు గారు. ఓహో, రహస్య వివాహం అన్నమాట. కాదు పంతులు గారు, ప్రేమ వివాహం. ప్రేమ వివాహమా? అవును పంతులు గారు. కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడో కనుక్కుందాం పదండి. ఏరా కళ్యాణ్, శైలు వస్తుందంటావా? తప్పకుండా వస్తుందిరా. తనే ఈ ఏర్పాట్లన్నీ చేయమని చెప్పింది. బాబు, ముహూర్తానికి ఇంకా 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. పెళ్లి కొడుకు కమింగు, పెళ్లి కూతురు మాత్రం నాట్ కమింగు. వై? పంతులు గారు, అమ్మా, బ్యూటీ పార్లర్లో లేట్ అయిందనుకుంటా, వచ్చేస్తుంది. ఇక్కడ పెళ్లి పెట్టుకున్న బ్యూటీ పార్లర్ ఏంటమ్మా? పెళ్లిలో అందంగా కనిపించాలి కదా పంతులు గారు. ఇంకా ఆలస్యం అయితే అదిగో ముహూర్తం శైలు దాటిపోతుంది. వచ్చేసింది. కళ్యాణ్, శైలు, ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు, ఎవరికీ తెలియకుండా వచ్చేసాను. నువ్వు పెళ్లి కూతురువా అమ్మా? ఫేస్ ఏంటి అలా పెట్టారు? అమ్మాయి నచ్చలేదా? లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది, కానీ ఇతగాడే. పంతులు గారు, తను నాకు నచ్చాడు. మీకు నచ్చకపోయినా నష్టమేం లేదు. ఆ, ఆ, ఆ. అమ్మాయిలు, అమ్మాయికి బాసికం గట్టి తీసుకురండి. సరే పంతులు గారు. శైలు, పద. రారా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఎదురుగా నువ్వు చేసిన పని కనిపిస్తూ ఉంటే మా అందరి ముందు నా బిడ్డ జీవితం కోసం ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ నీ చేతులతో దాని జీవితాన్ని నాశనం చేసావు కదే. అయ్యో, నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఒక్కసారి వినండి. మావయ్య గారు, మీరైనా నా మాట వినండి మావయ్య. చెప్పమ్మా. నిన్న రాత్రి ఎవరికీ తెలియకుండా శైలు బ్యాగ్ తీసుకుని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళబోతుంటే చూసి తనని ఆపింది నేను. నేనెంత నచ్చ చెప్పినా తను వినకపోవటంతో ఆ నిమిషంలో తనని ఆపడానికి ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను, అప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే నేను సపోర్ట్ చేసి పెళ్లి చేస్తాను అన్నాను. అంతే మావయ్య గారు. ఆహాహాహాహా, ఎవరికి చెప్పాల్సిన మాటలు వాళ్ళకి, ఎక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ. భలే చెప్తావే. నీ టాలెంట్ కి నా జోహార్లు. లోకేశ్వరి, అరవకు. చేసిన వెదవ పని చాలక ఇంకా అరుస్తున్నావేంటి? రాత్రే శైలు పారిపోవాలని చూసినప్పుడు ఆ విషయం ఇంట్లో అందరితో ఎందుకు చెప్పలేదు? ఆ ముక్కను రాత్రే చెప్పుంటే అందరం ఆ పిల్ల మీద కన్నేసి ఉంచేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మాట్లాడమేంటి గుండమ్మా?
ఇంత జరిగిన ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచావు? నిన్నే చెప్పు. అంటే తను నా మాట వినింది కదా అని తను ఇల్లు వదిలి వెళ్లిపోవాలి అనుకుంటున్న విషయం తెలిస్తే అందరూ తనని కోప్పడతారని. అప్పుడు కోపడతారని చెప్పలేదంటున్నావు గానీ ఇప్పుడు అందరూ బాధపడే పరిస్థితి వచ్చింది కదమ్మా. తను ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు తాతయ్య. హా నీకెందుకు? నువ్వేం చేసినా నీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్తూ ఉంటే పారిపోక ఇంకేం చేస్తారు? మీరందరూ అవునన్నా కాదన్నా శైలు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం ఈ గుండమ్మే. తన వల్లే శైలుకి ఇంత ధైర్యం వచ్చింది. అవునన్నయ్య, ఇది మాత్రం పక్కా. ఈ పాపం మాత్రం మీ కోడలదే. అన్నయ్య ముందు శైలి ఎక్కడుందో వెతకాలి. పదన్నయ్య వెళ్దాం. వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారని వెతుకుతారండి. ఎప్పుడో సిటీ దాటి వెళ్లిపోయి ఉంటారు. ఏమండి, మన బిడ్డ జీవితం నాశనం అయిపోయిందండి. నాశనం అయిపోయింది. అక్క, ఇక మేము తలెత్తుకుని ఎలా బ్రతికేది? అలా రాయిలా నిలబడతావేంటే? నీ వల్లే నా బిడ్డ ఇంట్లోంచి వెళ్లిపోయింది కాబట్టే తనని క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. వెళ్ళి తీసుకురా, లేదా నువ్వు ఇంటి గడప తొక్కకు. రేపు ఉదయం ఊరు చివరున్న గుళ్ళో మనం పెళ్లి చేసుకుందాం. శైలు ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు తెలుసు. నేనే తీసుకొస్తాను. వదినా, నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి రా? పెద్ద పోటుగత్తెలాగా నేను తీసుకొస్తానని వెళ్తోంది కదా. వెళ్ళని తీసుకురాకపోవాలి, అప్పుడు చెప్తాను. ఇదిగో, తీసుకురావడం అంటే నా బిడ్డని నా బిడ్డలాగే తీసుకురావాలి. దాని మెళ్ళో తాళిగాని పడిందో ఈ ఇంట్లోనే మా శవాల్ని చూస్తావు. ప్రేమగా హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు కాబట్టి వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళ ప్రేమ కూడా గెలవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని ఆలోచించే వాళ్ళని మొట్టమొదటిసారిగా చూస్తున్నానయ్యా. అబ్బాయి తన కాబోయే భార్యని ఆనందంగా ఉంచిన వాళ్ళని ఆనందంగా ఉంచాలి అని ఆలోచిస్తున్నాడంటే ఇతన్ని చేసుకుంటే ఈ పిల్ల ఖచ్చితంగా సుఖపడుతుంది. అనుమానం లేదమ్మా. బంగారం అమ్మా ఇతను. వెతికినా దొరకడు. వదులుకోకండమ్మా. ఈవిడి మాటలు నమ్ముదాం శైలు. మనతో పాటు మన పెద్దవాళ్ళు కూడా ఆనందంగా ఉండేలా చూద్దాం. సరే,
మంచోడు మంచోడు అని నెత్తికెక్కించుకుంటే మొట్టాడని అందరూ దాన్ని నెత్తికెక్కించుకోబట్టే ఇలాంటి పని చేసింది. మీ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టి మిమ్మల్ని ఏం ఉద్ధరించిందో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం నిలువునా ముంచేసింది. పెళ్లి జరిపించి తీసుకొచ్చావు గున్నమ్మ. లేదండి, మీ అందరి అంగీకారంతో పెళ్లి జరిపిస్తాను అని ఒప్పించి తీసుకొచ్చాను. నా కూతురు పెళ్లి జరిపించడానికి నువ్వెవరే? హే దరిద్ర కొట్టుదనా, మా అందరిని మోసం చేసి ఇంట్లోంచి లేచిపోవడానికి సిగ్గులేదా నీకు? కొట్టొద్దు అత్తయ్య, కొట్టొద్దు. నార్మోయ్, ఎవరా నీకు అత్తయ్య? అసలు నీ కారణంగానే మా అమ్మాయి ఇంతకు తెగించింది. నీకు మా అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేదని మొహం మీద చెప్పినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నావురా? నా బిడ్డని నమ్మితే ఇది మోసం చేసింది. మాటలతో నువ్వు మాయ చేద్దాం అనుకుంటున్నావా? నా కూతురు పక్కన నిలబడ్డానికి కూడా అర్హత లేదురా నీకు. ఇగో నేను మాట్లాడతాను చెప్తున్నాను కదా. క్షణం ఇక్కడే ఉన్నావంటే నిన్ను చంపేస్తాను. వదలండి. తల్లి కాదు, ఇద్దరిని కలిపి చంపితే అప్పుడు ఏ గొడవ ఉండదు. నోర్మూయ్ శైలు. ఎప్పుడైతే ధైర్యంగా నువ్వు ఈ లెటర్ రాసి ఇంట్లో నుంచి పారిపోయావో అప్పుడే నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. నీ పాటికి నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి పెళ్లికి సిద్ధమైపోతే అందరం ఎలా తలెత్తుకుని తిరగలము ఒక్కసారి ఆలోచించావా నువ్వు? నాకు తనంటే ఇష్టమని చెప్తే మీరెవరైనా అర్థం చేసుకున్నారా నన్ను? చూసావా, పెద్దలన్న భయం లేకుండా ఎలా మాట్లాడుతుందో తను. చిన్నపిల్లని చేసి మాయ మాటలు చెప్పి తన వైపు బాగానే తిప్పుకున్నాడు. అవును మరి, మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకోకపోతే ఈ అందగాడికి పిల్లనెవరిస్తారని. నానమ్మా, ఎందుకు ఎందుకు ఎవరు పడితే వాళ్ళు ఆ అబ్బాయిని హర్ట్ చేసి మాట్లాడుతున్నారు? హర్ట్ చేయకపోతే పెళ్లి చేసి శోభనానికి ఏర్పాట్లు చేయమంటావా? అత్తయ్య, అత్తయ్యనే మాట్లాడుతున్నాను. దాని కన్నవాళ్లు పెద్దమ్మ పెద్దనాన్నలు మేమున్నాం. అది మా ఇంటి బిడ్డ, నీకేంటే సంబంధం? కామాక్షి, తను ఈ ఇంటి కోడలు. ఆవేశంలో నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. మీరు గుర్తు చేస్తారని మర్చిపోయి మాట్లాడుతున్నాను. మరి ఇంటి కోడలంటే ఇంటి పరువు నిలబెట్టేలా ఉండాలి. ఇలా రోడ్డున పడేసేలా ఉండకూడదన్నయ్యా. అసలు మేమేం తప్పు చేశామని, ఆవిడేం తప్పు చేశారని అంతలా మాట్లాడుతున్నారండి. ఒరే బండోడా, నువ్వు అమాయకుళ్ళ మాట్లాడుతుంటే నాకు కోపం నశాలానికి ఎక్కేస్తుంది, చెప్తున్నాను. నువ్వాగవే. మాకెవ్వరికి ఇష్టం లేదని చెప్పినా మా ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలనుకోవటం నువ్వు చేసిన తప్పు. కన్నవాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా సుఖం నాకు ముఖ్యమని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది ఇది చేసిన తప్పు. మా అందరితో పాటు ఉంటూ
మా మాటే మాట్లాడుతున్నట్టు నటించి ఇప్పుడు మిమ్మల్ని వెంటేసుకుని వచ్చి మీకు బత్తాసు పలుకుతూ మాట్లాడుతోందే ఇది చేసిన తప్పు. నెల రోజుల్లో నచ్చేస్తే పెళ్లి చేసేస్తావా? బాబాయ్, ఇప్పటికి ఇదే పరిష్కారం. ఏమంటారు? నువ్వేమంటావు? ఏం బాబు మాట్లాడవే? ఈ కండిషన్ నీకు ఓకేనా? ఈ కండిషన్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఇంకేమయ్యా, ఇక్కడే ఉండు. నెల రోజుల్లో అందరినీ మంచి చేసుకో. చూడు తమ్ముడు, అందరూ నిన్నంత కఠినంగా మాటలు అన్నారు అంటే వాళ్ళకి అంత కఠినమైన మనసుందని కాదు. శైలు అంటే అందరికీ అంత ప్రేమ ఉందని అర్థం. నాకు అంతే ప్రేమ ఉంది. శైలు, పద. బాబూ రా. ఏయ్, నీ పెళ్లి ముహూర్తాలు పెట్టే ముందు జాతకం రాయించుంటారుగా, ఆ పేపర్ ఎక్కడా? బీరువాలో పెట్టా. ఆ చిట్టి తెచ్చి నా చేతిలో పెట్టు. దేనికి? ఎవరికైనా జ్యోతిష్యుడికి చూపిద్దామని. ఎవరికైనా దరిద్రం కొంతకాలం ఏడిపిస్తుంది కాని నీకేంటే ఎప్పుడూ అది నిన్నంటి పెట్టుకునే ఉంటుంది. నువ్వెంత సీరియస్గా చూసినా నీ చూపుల్లో వేడి నాకు తగలదులేవే. ఎప్పుడు చూడు ఆ గుండమ్మ గెలవడం, నువ్వు ఓడడం, అది నవ్వడం, నువ్వు ఏడవడం. ఆ గుండమ్మ ప్రతి విషయంలోనూ గెలిచి హీరో అయిపోతుంది. పోనీ నువ్వు విలన్ గా అయినా ఉంటున్నావా? బఫూన్ అయిపోతున్నావు. నానమ్మా అరొక లేదు, ప్రతిసారిలాగే ఈసారి కూడా నువ్వే నన్ను గెలిపించినందుకు సంతోషపడుతున్నాను. అర్థం కాలేదా? ఆ రోజు రాత్రి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి కళ్యాణ్తో నీ పెళ్లి జరిపిస్తానని శైలుకి మాటిచ్చాను. మాటైతే ఇచ్చేస్తాను కానీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలనేది తెలియలేదు. ఒప్పించడానికి దారి కూడా లేదు. కానీ నువ్వు శైలుని రెచ్చగొట్టడం వల్ల, తన ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వల్ల, ఆ విషయం అందరికీ తెలియడం వల్ల ఇప్పుడు కళ్యాణ్ మళ్ళీ మన ఇంటికొచ్చే అవకాశం చిక్కింది. ఇదంతా నీ వల్లే కదా? ఇంట్లో వాళ్ళు కళ్యాణ్తో శైలుకి పెళ్లి చేస్తామని చెప్పలేదే. 2 రోజులు అబ్జర్వ్ చేస్తామన్నారు. నచ్చకపోతే పంపిస్తామని చెప్పారుగా. నచ్చకపోతే పంపిస్తాము అన్నారు. నచ్చితే పెళ్లి చేస్తామనే కదా. వాడు ఇంట్లో వాళ్ళకి నచ్చుతాడు అనుకుంటున్నావా? వాడు కాదు, తమ్ముడు. వాణ్ణి నీ పక్కన నిలబడితే తమ్ముడు అంటే నమ్ముతారు గాని దీని పక్కన నిలబెడితే తమ్ముడు అంటే నమ్మటం కష్టం. ఒక్కసారి చూసినంత మాత్రాన ఎవరేంటో తెలియకపోవచ్చు. 4 రోజులు కలిసుండి 4 మాటలు మాట్లాడితే మనిషి ఎలాంటి వాడో తెలిసిపోతుంది. నువ్వలా చూస్తూ ఉండు. 10 రోజులు తిరగక ముందే కళ్యాణ్ అందరికీ నచ్చుతాడు. అదంతా నీ భ్రమ. నేనుండగా అది జరగనివ్వను. ఇదే ఈ పనికిరాని పంతాలే నాకు ఎప్పుడూ విజయాన్ని తెచ్చిపెడుతుంది. హే లోకే,
నువ్వొచ్చావేంటి తమ్ముడు? నీకేమైనా డైలాగులు ఉన్నాయా? ఎంత చెప్పినా ఎవరు చెప్పినా దానికి బుద్ధి రాదని నాకు తెలుసు. అలా అని నా బాధ్యత నేను మర్చిపోకూడదు కదా అక్కయ్య. అక్క చెల్లెయ్యండి గుండం మీద ఎందుకే నీకు అంత ద్వేషం? ఇది మీకు మనవరాలు అవ్వచ్చు కానీ నాకు తోడబుట్టింది కాదు. సరే, నువ్వు గుండమని అక్క అని అనుకోకపోయినా తను మాత్రం నేను చెల్లెలుగానే చూస్తుంది. గుండమికి ఆ అభిమానం నీ మీద ఉండబట్టే తను నువ్వు చేసిన యదవ పనులన్నీ బయట పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చింది. లేకపోయి ఉంటే మీ ఆయన నీ ఇంట్లోంచి ఎప్పుడో గెంటేసి ఉండేవాడు. నాకు లాజిక్లు మాత్రమే తెలుసండి, మీలాంటి మ్యాజిక్లు చేయడం తెలీదు. సారీ. ఏంటండి, నేనేదో ఆటం బాంబుని పట్టుకున్నట్టు అంత భయపెట్టారు. ఇది ఆటం బాంబు కాదే, నా ఫ్యూచర్. ఢిల్లీలో ఫైనల్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన పేపర్స్ రేపు వీటిని సబ్మిట్ చేయాలి. ఇవి కానీ మిస్ అయ్యాయనుకో కాంపిటీషన్లో నాకు నో ఎంట్రీ. అమ్మో, అంత ఇంపార్టెంట్ ఫైల్ అయితే మీ దగ్గరే దాచుకోండి, నాకొద్దు. అంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫైలా? అది మిస్ అయితే లైఫ్ మిస్ అవుతుందా? హలో లలిత గారు, నేను లోకేశ్వరిని. ఏంటి లోకేశ్వరి? ఆ గుండమ్మ మీద పగ తీర్చుకోవడానికి అద్భుతమైన ఆయుధం ఒకటి దొరికింది. ఏంటి? ఆ ఫైల్ గనుక మిస్ అయిందా, ఆ అదికి లైఫ్ మిస్ అయినట్టే. ఆ ఫైల్ ని మీ చేతిలో పట్టుకున్నారు అంటే గుండమ్మ జుట్టు మీ హ్యాండ్లో ఉన్నట్టే. ఇక మీకు ఆ గుండమ్మ తోలు బొమ్మ. శభాష్ లోకేశ్వరి, మంచి ఆపర్చునిటీ పట్టుకున్నావు. నువ్వొక పని చెయ్యి, ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు అప్పగించు. ఆ గుండమ్మని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను. అది నా వల్ల కాదు. ఏ, ఇంట్లోనే ఉంటున్నప్పుడు? కాబట్టే ప్రాబ్లం. ఇంట్లో పోయింది అంటే అందరికీ నా మీదే అనుమానం వస్తుంది. ఇంట్లో వాళ్ళకి నీ మీద ఎంత మంచి ఒపీనియన్ ఉందా? కాబట్టి నువ్వు వాళ్ళ మెలికలు తిరిగిపోకు. ఇంకా సంబంధాలు కలవలేదు, నువ్వు అప్పుడే చుట్టరికాలు కలపనక్కర్లేదు. ఏమో కలుస్తాయేమో అత్తయ్య. ఎప్పటికీ కలవు. అమ్మా, ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు? ఇటు మా గుండమ్మకి అన్నలు తమ్ముళ్ళు ఎవరో లేరు కాబట్టి తమ్ముడు అని పిలుచుకుంటుంది. అందులో తప్పే ఉంది. అమ్మా గుండమ్మ, మీ తమ్ముని త్వరగా పిలువమ్మా, ఆకలేసేస్తుంది. తమ్ముడు, తమ్ముడు. వదనా, నేను పిలుస్తాను. చిట్టి కన్నా, అదేంటి?
చిట్టి కన్నా. అమ్మో, రే బాబు, ఇదేంట్రా చిట్టి కన్నా అని పిలుస్తుంది? నాకు అదే అర్థం కావట్లేదన్నయ్య. త్వరగా రా, డిన్నర్ చేద్దాం. వస్తున్నాను బేబీ. అయ్యో ఏంటిది? అయ్యో అయ్యో ఏంటి? అయ్యో ఏంటిది? అయ్యో 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 ఏంటి సడన్ గా? అయ్యో అయ్యో ఏంటి? డెఫినెట్ గా ఇది భూకంపం కాదు. నాకు తెలిసి అతనిదేమో. ఏంట్రా ఎవరు పళ్ళు కొరుకుతున్నారు? మేము అదే చూస్తున్నాం నాన్న. అయ్యో అయ్యో లే లే తమ్ముడు లే బేబీ లే బేబీ లే. అయ్యో లే బేబీ తమ్ముడు లే లే తమ్ముడు. లే బేబీ. అలా చూస్తూ నిలబడ్డారు ఏంటండి? రండి చేయి వేయండి. వెళ్ళి లేపండి. అబ్బా లేపండి బాబు, లే తమ్ముడు లేపండి లేపండి. లే జాగ్రత్త. లే బేబీ లే మెల్లగా. బాబు అది 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 అంటే కుర్చీ చాలా ఓల్డ్ అనుకుంటా అండి. కుర్చీకి ఏజ్ ఎక్కువైపోయి ఇరిగిపోలేదు బాబు, వెయిట్ ఎక్కువై ఇరిగిపోయింది. అందుకే నేను ముందే స్టూల్ తెచ్చుకుందాం అనుకున్నది. నానా చిట్టి కన్నా, మీ ఇంట్లో కూడా రోజు కుర్చీలు ఇలాగే ఇరిగిపోతాయా? ఆహా లేదండి, మా ఇంట్లో అన్నీ ఐరన్వే. ఓహో, అలా జాగ్రత్త పడుతున్నారన్నమాట. అయితే మిస్టేక్ మాదలే. సరే కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. సరే ఏమిటి ఇది? గురక. విమానం ఇంజన్ పేలి చచ్చినట్టు అంత గురక పెడుతున్నాడు ఏమిటి? తమ్ముడు లే. బేబీ అయ్యో అబ్బా.
రాక్షసుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావే మా ప్రాణాలు తీయడానికి? చూడు చెవుల నుంచి రక్తాలు వస్తున్నాయి. చిన్నపాటి గురక్కి అంత మాట్లాడాలా? బేబీ కళ్యాణ్ కళ్యాణ్ బేబీ బాబు కళ్యాణ్ చిట్టి కన్నా లేవరా బేబీ. సౌండ్ వస్తుంది లే. అబ్బో తాతయ్య తాతయ్య లేని బాబు ఇప్పుడు చూద్దాం. అయ్యో ఏంటి చాలు చాలు చాలు. తమ్ముడు లే. కుంభకర్ణుడి తర్వాత వీడే అనుకుంటా. ఇప్పుడు విని నిద్ర లేపడానికి ఏనుగురి గాని తీసుకురావాలా ఏంటి అమ్మా? తమ్ముడు లే. చుట్టుపక్కల వాళ్ళందరూ ఖచ్చితంగా మరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. బేబీకి లడ్డూలు అంటే ఇష్టం కదా. బాబు కళ్యాణ్ కళ్యాణ్ లే కళ్యాణ్. ఏమండి ఏంటి గుర కాపేశాడు సడన్ గా? ఏంటి సడన్ గా గుర కాపేసి నాలికి చప్పరిస్తున్నాడేంటి? ఏ శైలు స్వీట్స్ ఎందుకు తెచ్చా? తనకి లడ్డూలంటే చాలా ఇష్టం వదినా. ఏమండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ గుండమ్మ. గుండమ్మా మనవడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం కాదు, మంచి జరగాలంటే నువ్వు ఎదురు రావాలే. గుండమ్మ ఎదురు రావడం ఏంటి? తప్పేంటి? చిన్నప్పటి నుంచి బావగారు ఎన్నో సక్సెస్ చూశారు. అప్పుడంతా ఎదురొచ్చింది అత్తయ్య కదా. ఆవిడొస్తే బెస్ట్ ఏమోనని నా ఫీలింగ్. నా ఫీలింగ్ కూడా అదే. మీ ఫీలింగ్స్ ఇక్కడ ఎవరు అడగలేదు. బాబ్బా ఎవరో ఒకరు ఎదురండి, టైం అవుతుంది. గుండమ్మా నువ్వు ఎదురు రామ్మా.
అంకుల్ అమ్మో అంకుల్ ఏమైంది ఏమైంది అలా ఉండిపోయారేంటి మావయ్య గారు? మెడ పడితే పట్టు తెలుసని మీ తమ్ముడు మెడ మీద చెయ్యేశాడమ్మా. అంతే, మెడ ఇటు పక్కకి తిరిగిపోయి ఇలా ఫిక్స్ అయిపోయింది. అయ్యో ఎంత పని చేసావురా నీ నువ్వు మొహం ఏడవకే, మంట. అసలే మెడ నొప్పితో చచ్చిపోతుంటేను. హే బుద్ధుందా నీకు? బుద్ధ అదే ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు? పీకల వరకు తినడం, గురక పెట్టి అందర్నీ చంపడం. అక్కడికే పాప మా అబ్బాయి వద్దు వద్దు అంటూనే ఉన్నాడు. చేతగాని పనులు ఎందుకు బాబు చేయటం? ఇప్పుడు మా అల్లుడు పరిస్థితి ఏంటి? ఏంటి కళ్యాణ్ ఇదంతా? అది కాదక్క, ఎక్కడో బ్యాలెన్స్ మిస్ అయింది. అది నీకు అక్క, నువ్వు దానికి తమ్ముడు. ఇద్దరు కలిసి మమ్మల్ని చంపేయండి, చంపేయండి, చంపి పడేయండి. అత్తయ్య గారు భయపడకండి. మావయ్య గారు మీకేం కాదు, నేను మిమ్మల్ని సెట్ చేస్తాను. ఏయ్ గుండమ్మ, వాడు మెడ పక్కకి తిప్పి పెట్టాడు, నువ్వు మొత్తానికి వెనక్కి తిప్పి పెడతావా? లోకి ఏమన్నా ఓకే, నోరు మూసుకొని చూడరాదు. నువ్వు తక్కువ కళ్యాణ్. మావయ్య గారు మీరేం జాగ్రత్తమ్మా. భయపడకండి. One, two, three. ఎందుకు చేసావు ఈ పని? మర్యాదగా ఫైల్ ఇచ్చేసే, లేదంటే లేదంటే ఏం చేస్తావు? నాతో యుద్ధానికి వస్తావా? మనిద్దరం తలపడి మన మధ్య యుద్ధం ముగిసేలోపు అక్కడ టైం అయిపోతుంది. దాంతో మీ ఆయన కెరియర్ ముగిసిపోతుంది. అమ్మా అమ్మమ్మమ్మమ్మా, నా కొడుకు మీద నీకెందుకమ్మా అంత కక్ష? ఈ కాంపిటీషన్లో గెలవడం వాడి లైఫ్ యాంబిషన్ అమ్మా. మీ మధ్య గొడవలు ఏమైనా ఉంటే నేను వాడికి సర్ది చెప్తాను. దయచేసి ఆ ఫైల్ ఇచ్చేయమ్మా. మీ అబ్బాయి మీద నాకే కోపమో లేదండి. అసలు నా గొడవంతా మీ కోడలితోనే. మీ కోడలి కారణంగా నా పదవి పోయింది, పరువు పోయింది, నలుగురిలో ఉంటే నా పలుకుబడిపోయింది. అప్పుడు మీరు తనతో గొడవ పడి తనని ఏమైనా చేయండి. పాపం మా బావగారి జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేయాలనుకుంటున్నారు? ఎవరు? లోకేశ్వరియా? అవును, లోకేశ్వరిని మాట్లాడుతున్నాను. చూడు లోకేశ్వరి, ఫస్ట్ నుంచి నా కోపం, పగ ఆ గుండమ్మ మీదే. కాని గుండమ్మని సపోర్ట్ చేస్తూ ఈ మధ్య ఆది కూడా రెచ్చిపోయి నన్ను అవమానించి మాట్లాడుతున్నాడు. సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు 50-50 కాబట్టి నా పగ కూడా 50-50 షేర్ చేస్తున్నాను. చూడు, ఇప్పుడేంటి ఆ ఫైల్ నువ్వేమనంటావు? నా మీద పగ సాధించి నా లైఫ్ని స్పాయిల్ చేస్తానంటావు, అంతేగా?
చీ 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 చీ. నాకు పగ ముఖ్యమే కాని దానికోసం నీ కెరియర్ ని నాశనం చేయాలనుకునేంత చెడ్డదాన్ని మాత్రం కాదు. అయితే ఫైల్ ఇచ్చేయమ్మా. ఖచ్చితంగా ఇస్తాను, కానీ ఒక్క షరతు. నన్ను అన్ని విధాలుగా దెబ్బతీసిన గుండమ్మ సంస్కారం ఆయనకు ఉందమ్మా, కానీ ఆయన సంస్కారం తీసుకున్న అర్హత నీకు ఉండాలి కదమ్మా. ఈ ఇంటికి అతిథుల్ని గౌరవించడం తెలుసు, సాయం అడిగిన వారిని ఆదరించడము తెలుసు, మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. ఏయ్, ఏంటి ఆ మాటలు? మీరేమీ అనుకోకండి. అనుకోకపోవడానికేముంది? తన పొగరు గురించి నాకు తెలిసిందే కదా. అలా అని నేను సాయం అడగడానికి రాలేదు. భిక్ష. నీ భర్తకు కెరియర్ని భిక్ష పెట్టడానికి వచ్చాను. Can I sit there? అయ్యో రండి కూర్చోండి. మా అన్నయ్య మీకేం అన్యాయం చేశాడని, మా వదిన మీకేం ద్రోహం చేసిందని వాళ్ళని ఇంతలా బాధ పెడుతున్నారు? ఏం చేశారని నన్ను కాదు, మీ వదిన అడగండి. చూడండి, మా అక్క మనస్తత్వం ప్రకారం చేతనైతే సాయం చేసేదే కానీ ఒకరికి అపకారం చేసేది మాత్రం కాదు. కానీ నాకు అన్యాయం చేసింది. తాను చేసిన పని వల్ల నాకు అపకారం జరిగింది. ఇప్పుడేంటి లేచి నిలబడిపోయా? కాళ్ళు పట్టుకో అన్నదాన్నే నీ కాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితికి తీసుకొచ్చేసావు కదమ్మా. నిలబడకేం చేస్తదే? ఏమా, అన్నింటికంటే నీ కొడుకు భవిష్యత్ నీకు ముఖ్యం. అన్నయ్య కెరీర్ ముఖ్యమని వదినని ఆవిడ కాలు పట్టుకోమన్నావు.
కానీ మనందరికంటే అన్నయ్య కెరీర్ భవిష్యత్ ఎవరికి ఎక్కువ ముఖ్యమో ఇప్పుడైనా నీకు అర్థమైందా? కట్టుకున్న భార్యని ఇలాంటి దుర్మార్గురాలి కాళ్ళు పట్టుకోమని చెప్తుంటే నోరు మెదపకుండా నిలబడ్డావు. నీ భవిష్యత్ నీకంటే తనకే ముఖ్యమని ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య? చూడమ్మా, తప్పులు అందరూ చేస్తారు. తప్పు చేశారని ఒకరికి వేలెత్తి చూపిస్తే అయితే తప్పుని సరిదిద్దుకోవాలి, లేదంటే అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా అన్నా ఉండాలి. అంతేగాని మన తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళకి గోతులు తీయాలని చూస్తే ఆ తీసిన గోతిలో మనమే పడతాం. ఇప్పుడు నువ్వు పడ్డట్టు. ఇంకా ఈవిడితో మాటలేంటండి? అక్క తన కాళ్ళు పట్టుకోవాలంది కదా, ఇప్పుడు అక్క కాళ్ళు ఆవిడ్ని పట్టుకోమనండి. బావగారికి క్షమాపణలు చెప్పమనండి. అవును, చెప్పాల్సిందే. ఏం లలితాదేవి, క్షమాపణలు చెప్తావా లేదా నా కాళ్ళు పట్టుకుంటారా? ఎవరి కోసం పట్టుకోదంట? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన దాన్ని ఊరికే వదిలిపెడతామా? పట్టుకో నా కోడలి కాళ్ళు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. మళ్ళీ ఇలాంటిది ఏదైనా రిపీట్ అయిందో. తనకి సంస్కారం ఉంది కాబట్టి నువ్వు చేసిన దానికి మాటలతోనే సరిపెట్టింది. ఈ ఇంట్లో ఆడవాళ్ల పట్ల ఒక గౌరవం ఉంది కాబట్టి నువ్వెన్ని చేసినా చూస్తూ ఇలా సైలెంట్ గా ఉన్నావు. ఇంకెప్పుడు నాకు కనిపించుకో, పోయి ఇక్కడి నుంచి. సూపర్ గుండమ్మా. వదినా, నువ్వు సూపర్. థ్యాంక్ యూ శైలు. సూపర్ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. నువ్వు సూపరమ్మా. తెలియనట్టు అడుగుతావేంటి? నువ్వే గనక తెలివిగా ఆలోచించి ఆ ఫైల్ని బాబీకిచ్చి సబ్మిట్ చేయించకపోతే ఏమై ఉండేది? అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పెద్ద సారీ కూడా. థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? మీరు చెప్పారు. మరి ఈ సారీ ఏంటండి? అన్నీ తెలిసి ఏంటి అని అడుగుతావేంటి? ఆ లలితాదేవి నిన్ను తన కాళ్ళు పట్టుకుంటే ఫైల్ ఇస్తాననడం, మా అమ్మ తనకి సపోర్ట్ చేసి కాళ్ళు పట్టుకోమనడం, అక్కడే ఉండి కనీసం ఒక్క మాట కూడా నీకు సపోర్ట్గా మాట్లాడలేదు కదా. అయితే ఎవరికైనా వాళ్ళ కెరీరే ఇంపార్టెంట్ కదా. పైగా మీ లైఫ్ అంబిషన్ కూడా అది. అదే గిల్ట్గా ఉంది గుండమ్మ. ఆ గిల్టీనెస్ ని మీకు నా మీదున్న ప్రేమ అంటారు. అంటే అది నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకోరనుకోండి. సరే, నాకింత హెల్ప్ చేసినందుకు నీకేం కావాలో చెప్పు. నాకేం అవసరం లేదు. అలా అంటే కుదరదు. అడుగు, నేను చేస్తాను. నేనేం అడిగినా కూడా చేస్తారా? డౌటా? ఈ ఆదిత్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. ఏ విషయంలోనైనా నీ అంత తెలివిగా ఆలోచించలేకపోవచ్చు, నీలా పిచ్చి సాహసాలు చేయలేకపోవచ్చు. బట్ నా క్యాలిబర్ నాకుంది. చెప్పు, ఏం చేయాలి? ఆ ఆకాశాన్ని కిందకి దించమంటావా? నక్షత్రాలు తెంచి పూలుగా కట్టి నీ తల్లో పెట్టమంటావా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పట్టుతూ వాళ్ళు పరిచి వాటిపై నిన్ను నడిపించమంటావా? నన్ను ఎత్తుకోండి. షట్. తెలుసు నీకెంత ఆశ చూపినా నువ్వు అక్కడికే వస్తావని. నిన్ను ఎత్తుకోవాలా? అక్కడ నన్ను కాపాడి ఇక్కడ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఏంటండి అలా అంటారు? ప్రతి భార్యకి ఉంటుందిగా తన భర్త ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని, ఆనందంతో తనని ఎత్తుకుని గిరిగిరా తిప్పేయాలని. ఒసే ఆ సెటప్ వేరు, మన సెటప్ వేరే. దేనికంటావేంటి? ఈ 30 రోజుల్లో
నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి. అవును, దానికి ఇంకా టైం ఉంది కదా. కానీ నువ్వు చేస్తున్న పనుల వల్ల నీ మీద గుడ్ ఇంప్రెషన్ కలగడం మానేసి గడువు పూర్తవకుండానే నేను ఇంట్లోంచి గెంటేస్తారేమో అనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను? పెద్దనాన్న మెడ పెట్టేసిందంటే ఏం చేసావు? అది అంటే చిన్న మిస్టేక్ జరిగింది. అలాంటి చిన్న మిస్టేక్సే రేపు పెద్దవై మొదటికే మోసం వస్తుంది అనిపిస్తుంది. అయినా తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉండకుండా నీకెందుకు ఇవన్నీ? అలా అంటావేంటి శైలు? పాపం మామయ్య గారు మెడనొప్పితో బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? అందుకని మెడ లేకుండా చేసేస్తావా? కోప్పడుకు శైలు. నేను తప్పు చేస్తే మా అక్క సరిచేసింది కదా. చూడు, ఈ ఇంట్లో కొద్దో గొప్పో మనకి సపోర్ట్ చేసేది తనొక్కతే. నువ్వు తనకు కూడా చిరాకు తెప్పించావంటే ఇక అంతే సంగతి. అలా ఏం జరగదులే శైలు. ఇక నుంచి ఏ పని చేసినా వాళ్ళు ఇంప్రెస్ అయ్యే పనులే చేస్తా. నన్ను నమ్ము శైలు. సార్, అమ్మగారిని పిలవండి. దేనికి? వాటర్ క్యాన్ మేడం. లోపల పెట్టేయమంటారా? ఏం అక్కర్లేదు, మా అక్కకి నేను చెప్తాను. నువ్వు ఇక్కడ దించేసి వెళ్ళిపో. అదేంటి వాడు లోపల పెడతానంటే ఇక్కడే దించమన్నావు? అక్కడే తెలివుంది. నీకు అర్థం కాలేదు కదా. మీ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? ఏంటది? ఇప్పుడు ఈ వాటర్ క్యాన్లను నేనే తీసుకెళ్లి లోపల పెట్టాననుకో. వాటర్ క్యాన్లు మోస్తే ఇంప్రెస్ అయిపోతారా? అది కాదు శైలు. కళ్యాణ్ పరాయివాళ్లా ఫీల్ అవ్వకుండా ఇంట్లో మనిషిలా ఇంటి పనుల్లో పాలు పంచుకుంటున్నాడని ఒక పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది కదా. అలా చిన్న చిన్నగా గుడ్ ఇంప్రెషన్ బిల్డ్ చేస్తూ టోటల్ గా అందరినీ ఇంప్రెస్ చేస్తాను, అంతే. కామాక్షి, తొందరగా రావే. వస్తున్నానుండండి. అదిగో మీ పెద్దమ్మ వాళ్ళు హాల్లోకి వచ్చినట్టున్నారు. ఈ వాటర్ క్యాన్లు తీసుకెళ్లి నేను ఇంప్రెస్ చేస్తాను. కళ్యాణ్, జాగ్రత్త. ఫ్యాషన్ షోలో నా కో పేరుగా ఓ మోడల్ సెలెక్ట్ చేయమన్నాను. ఏమైంది? మోడల్ని చూడడం, సెలెక్ట్ చేయడం కూడా అయిపోయిందన్నయ్య. ఇప్పటి వరకు తను చాలా షోలో పర్ఫామ్ చేసింది. నీ పక్కన మంచి మ్యాచింగ్. పేరు నిషా. రేపు మార్నింగ్ ఆఫీస్కి వస్తుందన్నయ్య. ఓకే ఓకే. ఎరా, నీ ఫ్యాషన్ షో ఎప్పుడంట? ఇంకా 3 days ఉంది నాన్న. శైలు, ఏంటన్నయ్యా? ఏంటి గుమ్మం దగ్గర తిరుగుతున్నావు? అది ఏమైంది? అది కళ్యాణ్ కోసం. మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. అందుకే తను అంత టెన్షన్ పడుతోంది. అలా అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? మధ్యాహ్నం జరిగిన దానికి ఫీల్ అయ్యాడేమో. ఫీల్ అయితే వెతుక్కుంటూ వెళ్ళి బతిమిలాడి తీసుకొస్తాం అనుకుంటున్నాడేమో. ఇంతకంటే అందగాడు మళ్ళీ శైలుకు దొరకడని. పోతే పోని, పీడ పోయింది. నోరు మూసుకో లోకేశ్వరి. అసలు అతను ఏమయ్యాడో తెలియక శైలు టెన్షన్ పడుతుంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఇదిగో మనోడా, అనవసరంగా మీలో మీరు గొడవ పడకండి. నేను చెప్తున్నాను కదా, అతగాడు ఈ పెళ్లి జరగదని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాడు. వెళ్తే వెళ్ళిపోయాడు. ఆ మాట మనతో చెప్పొచ్చు కదా. తన గురించి నాకు బాగా తెలుసు. తను నన్ను వదిలి ఉండలేడు. అలాంటప్పుడు ఏదో ఒక విషయం చెప్పాలి కదా.
ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం ఎందుకు? దేనికంటే ఇది ఫోన్ చేస్తే సమాధానం చెప్పడానికి మొహం చెల్లక ఫోన్ ఆఫ్ చేసుకొని ఉంటాడు. మంచోడు మంచోడు అని మనం సర్టిఫికెట్లు ఇచ్చేసుకోవడం కాదు, నిజాలు కళ్యాణ్ 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 ఏమైంది కళ్యాణ్? కళ్యాణ్ ఏమైంది? బట్టలతో స్నానం చేసినట్టున్నాడు. కళ్యాణ్ కళ్యాణ్ ఏమైంది? ఏమైంది? ఏమైంది కళ్యాణ్? కళ్యాణ్ నాలా పెళ్లి చేసుకుని నా చెల్లెలు బాధపడకూడదు అంతే. ఇప్పుడు దీని గురించి డిస్కషన్ అనవసరం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్, పడుకో.
నిన్న టెస్ట్ చేయించడం మంచిదైందమ్మా. టెస్టులు చేయించకుండా వదిలేస్తుంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది. కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు. మీరు చెప్తుంది రిపోర్ట్లో ఉన్నదే చెప్తున్నానమ్మా. అవును డాక్టర్ గారు, మా బాడీలో ఏముంటే అవే రిపోర్ట్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా చూపించేస్తారా? నేను ముందే అనుకున్నాను ఇలాంటి వార్త ఏదో వినాల్సి వస్తుందని. లావుగా ఉంటే ఏంటి అని వాదించావు కదా శైలు, ఇప్పుడేమంటావు? కళ్యాణ్, ఇక నుంచి నువ్వు ప్రేమ, పెళ్లి ఇవన్నీ పక్కన పెట్టేసి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు. వాకింగ్లు, జాగింగ్లు క్రమం తప్పకుండా చేస్తూ ఫుడ్ కొంచెం తగ్గించు. చూడు కళ్యాణ్, ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఉండాలి. అవి ఉండాలంటే ముందు మనం ఉండాలి. కాబట్టి రిపోర్ట్స్ చూసి భయపడకుండా హెల్త్ పట్ల కేర్ తీసుకో. పెద్దదానిగా నేనిచ్చే సజెషన్ ఇదే. అతనికెందుకు సజెషన్స్ ఇస్తున్నారు? అంటే డాక్టర్గా నేనెవ్వాలి కానీ సజెషన్స్ మీరిస్తున్నారేంటని ఫీల్ అవుతున్నారు కదా డాక్టర్? కాదండి, ప్రాబ్లం ఒకరికైతే వేరొకరికి సజెషన్స్ ఇస్తుంటేను ఇంత సడన్ గా ఈ డైట్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. డాక్టర్, ప్రాణాలు పోగొట్టుకునేంత కష్టమైతే కాదు కదా. డైట్ మీరు చెప్పండి, అది ఎంత కష్టంతో కూడుకున్నదైనా నేను చేసి పెట్టి వాళ్ళతో తినిపిస్తాను. మళ్ళీ నా చెల్లెల్ని, నాయనమ్మని పూర్తి ఆరోగ్యవంతులుగా నేను మార్చుకుంటాను. డైట్ అంటే పెద్ద డైట్ ఏం కాదమ్మా, చాలా సింపుల్ డైట్. ఉడకపెట్టిన ఒక కప్పు కూరగాయలు, ఒక కప్పు జావా, 2 పూట్ల అదే డైట్. అలాగే డాక్టర్. ఏంటంటే ఉడకబెట్టిన కూరగాయలా? 2 పూట్ల జావా? అవి మెయింటైన్ చేస్తేనే ఉంటారమ్మా, లేకుంటే టపా కట్టేస్తారు. తర్వాత మీ ఇష్టం. నేను వస్తాను సార్. మంచిదండి. పదండి. అనే ఆఫీస్కి వెళ్దాం పదనే. ఓకే, టేక్ కేర్ లోకేశ్వరి. నువ్వంటే వయసులో ఉన్నావు కాబట్టి తట్టుకోగలవు, కానీ నా పరిస్థితి అలా కాదే. అంత లావుగా ఉన్నవాడికి కొలెస్ట్రాల్ లేకపోవటం ఏంటి, మనకుండడం ఏంటి, గంజి గతవటం ఏంటి? అదే కదా ఆశ్చర్యం. నువ్వంటే లావుగా బర్రెలా ఉంటావు, నీ కొలెస్ట్రాల్ ఉంది అంటే ఓకే. కరెంటు తెగల సన్నగా ఉంటాను, నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఏంటి? ఏంటి, నేను బర్రెలా ఉంటానా? అంటే ఫేస్ కట్ అలాగే ఉంటుంది కదా. అనవే అను, ఒక పక్క నేను ఆకలితో చేస్తుంటే నువ్వు మాటలతో చంపుతున్నావు కదే. ఏంటి
అది డస్ట్బిన్ దాని పక్కన పడి ఉన్న బాక్స్ ఏంటా అని. ఏదో తినే వస్తువులా ఉంది. నిన్న బర్గర్ తెప్పించుకున్నాను, ఎక్కువైపోయింది, పడేశాను. నిన్న అతివృష్టి కట్ చేస్తే ఇవాళ అనావృష్టి. నేను తింటానే. చిచి, నిన్నటిదని చెప్తున్నాను కదా, బాగుండదు. ఆకలి